హలో ఆల్. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, బాగుండాలి అని కోరుకుంటూ, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను వీడియో పెట్టి ఆల్మోస్ట్ 15 డేస్ అయింది. ఎందుకు అనేది మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. కొంచెం బిజీ అయ్యాము. సడన్‌గా మా హస్బెండ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం, సో సామాన్లన్నీ షిఫ్ట్ చేయడం, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం, ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉంటుంది. ఇల్లు ఖాళీ చేయడం అంటే అలానే ఉంటుంది కదా! ఏమనుకోకండి. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మేమనేది అంటే మేమనుకున్న డేట్ ఒకటి, మేము వెళ్ళే డేట్ ఒకటి అయిపోయిందనమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మేమైతే ప్యాక్ చేయాల్సొచ్చింది. జీవితంలో మార్పులు అవసరం. కానీ కొన్ని విడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఈ ఇంట్లో మేము 4 ఇయర్స్ అయింది ఈ ఇంటికొచ్చి మేము. ఆఫ్టర్ కోవిడ్ మేమొచ్చాము ఈ ఇంటికి. ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో. ఈ ఇంట్లో మేము గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకమే. అది మంచైనా, చెడైనా. ఆల్ ఆఫ్ ఎ సడన్ మరి పోస్టింగ్ వస్తే వెళ్ళక తప్పదు కదా! సో, ఇవన్నీ కూడా చాలా క్లమ్జీగా ఉంది. ఏమనుకోకండి. బట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం అనేది ఎంత డిఫికల్ట్ టాస్క్ అనేది చాలా కష్టమైన పని. ఫౌజీ లైఫ్‌లో ఇవన్నీ కూడా చాలా కామన్ అనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సొస్తుంది అనేది గూడా మనకు తెలీదు. సో, ఆల్ ఆఫ్ ఎ సడన్‌గా చెప్పేసరికి సో, రెడీగా ప్యాక్ చేసుకొని, అన్నీ రెడీగా పెట్టుకొని, అన్నీ ఉన్నాయా? లేదా? అనేది హ్మ్. నోట్ చేసుకొని క్లియర్‌గా ఎన్ని బాక్సెస్ అయినియి, ఎన్ని సామాన్లు వెళ్తున్నాయి అనేది అన్నీ నోట్ డౌన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఊర్లో ఒక్కొక్క ప్లేస్‌తో మాకు ఒక్కొక్క మెమరీ అయితే ఉంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన కిరణ్ హోమ్ మేకర్స్ డైరీస్‌లో మన ఈ హోమ్ డైరీస్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇల్లంటే గోడలే కాదు, జ్ఞాపకాలు కూడా. క్వార్టర్సే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఫౌజీ క్వార్టర్స్‌కు మాలాంటి వాళ్ళకి అదొక ప్యాలెస్ లాంటిదనమాట. ఈ ఇల్లంటే మాకెంతో ఇష్టమైందనమాట. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. సొంత ఇంటిలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫౌజీ లైఫ్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా క్వార్టర్స్‌ని వాళ్ళ సొంత ఇంటిలాగా చూసుకొని ఎంతో బాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి తోచిన విధంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మాకు ఎండ్ టైమ్‌లో హెల్ప్ చేసిన ఈ భయ్యా వాళ్ళందరినీ కూడా నేనైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. అందుకోసమే స్పెషల్‌గా ఈ వీడియో అయితే తీశాను. ఈ ఇవన్నీ గూడా అంటే ఇంకా ఎండ్ మూమెంట్ అనేసరికి మనకి ఎక్కడివక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. సో, ఇంక మరి చాలా క్విక్‌గా ఇంకా ఆ రోజు నేను మా పెద్దోడు స్కూల్‌కి కూడా వెళ్ళాల్సునింది. కానీ నేను వాడు స్కూల్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాననమాట. సో, ఇదైతే మేము బుక్ చేసుకున్న ట్రక్ అనమాట. ఈ ట్రక్‌లో సామాన్లన్నీ కూడా లోడింగ్ అయినియి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టాను. ఫౌజీ లైఫ్ అంటే ఏది పర్మనెంట్ అనేది కాదు. సో, లోడింగ్, అన్‌లోడింగ్ అనేదే పర్మనెంట్ అనమాట. ఇవన్నీ నా ప్లాంట్స్ చూస్తున్నారు కదా! ఎంత హెల్తీగా ఉన్నాయో. కమింగ్ అప్ వీడియోస్‌లో ఇవన్నీ కూడా ఏ సిట్యుయేషన్‌లో నా దగ్గరికి చేరినియి అన్నవి కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. అందరూ కూడా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా హస్బెండ్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు. రీచెక్ చేసుకుంటున్నారనమాట. ఎక్కడైనా ఏమైనా వదిలేస్తున్నామా? ఎక్కడైనా ఏమైనా విడిచిపెడుతున్నామా ఏంటా అనేది. మేమింత బిజీగా ఉంటే మా చిన్నోడు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా ఆడుకుంటూనే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో సైకిల్ రైడింగ్‌కెళ్ళి ఆడుకుంటున్నాడు చక్కగా ఏ టెన్షన్ లేకుండా. పిల్లలంటే అంతే కదా! ఆ టైంలో మన దగ్గర ఉన్నా కూడా మనకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. సో, అందుకనే మేము కూడా పట్టించుకోలేదు. సో, ఈ భయ్యా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి భయ్యా వాళ్ళతో మేము అన్నీ ప్యాకింగ్ చేయించుకుంటూ లోడింగ్ చేయించుకుంటున్నాం అనమాట. సో, ఈ నేనైతే అక్కడే సోఫాలో కూర్చొని ఎండలో ఆ రోజు విపరీతమైన ఎండ ఉందనమాట అక్కడ. సో, నోట్ చేసుకుంటున్నాను ఎన్ని లోడ్ అయినియి, ఎన్ని మనం లోడింగ్ చేస్తున్నాము, మనం యాక్చువల్లీ ఎన్ని సామాన్లున్నాయి అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఆ ట్రక్ ఓనర్‌కి కూడా మనం ఇవ్వాలి. ఫైనల్‌గా నేనొక లుక్ అయితే ఇస్తున్నాను. నా మొక్కలు ఎలా చేరుతాయి ఏంటో అనే టెన్షన్ అయితే నాలో ఉంది. ఆ భయ్యాకి కూడా చెప్పాను. భయ్యా కొంచెం వాటర్ వేస్తూ ఉండండి, వాటర్ వేస్తూ ఉండండి కొంచెం అని. తప్పకుండా అక్క నేను వాటర్ వేస్తూ ఉంటాను అని అన్నాడు. చాలామంది నాదొక షార్ట్ చూసి ఎలిఫెంట్ షాట్ ఏంటి అని అడిగారు. సో, మా ఇంటి దగ్గరలో చాలా ఎలిఫెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇదొక చిన్న ఎలిఫెంట్ స్టోరీ. మా ఇంటికి దగ్గరలో చాలా ఎలిఫెంట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ వస్తున్నాయి అంటే మాకొక సైరన్ వస్తుంది.
సో, ఇదే ఆ ఎలిఫెంట్ స్టోరీ అనమాట. ఒకరోజు నైట్ అయితే 1:00కి మా హాల్‌లో ఉండే విండో పెద్ద సౌండొచ్చిందనమాట. మేమనుకున్నాం ఎర్త్‌క్వేక్ వచ్చిందేమో అనుకున్నాం. ఎర్త్‌క్వేక్ వచ్చి టీవీ కింద పడిపోయిందేమో అనుకున్నాం అనమాట. తీరా చూస్తే ఎలిఫెంట్ వచ్చి విండో గ్లాస్ పగలగొట్టేసిందనమాట. అంటే అది బ్రేక్ చేయడానికి చూసింది. ఐరన్ గ్రిల్స్ ఉండడం వల్ల హ్మ్. బ్రేక్ అవ్వలేదు. సడెన్‌గా నాకు మెలుకువ వచ్చి ఏంటి ఇంత పెద్ద సౌండొచ్చింది అని వచ్చి చూసేసరికి అప్పుడు మా హస్బెండ్‌ని లేపితే ఆయనొచ్చి గట్టిగా ఒక అరిచారంతే. అది వెళ్ళిపోయిందనమాట. సో, ఇలా మాకు రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా ఎలిఫెంట్స్ అనేవి వస్తాయి. ఈ ఎలిఫెంట్ అయితే మేము బజార్‌కెళ్తున్నాం నేను మా చిన్నోడు. సో, చాలా సౌండ్ ఉందని చెప్పి నేను అది ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు. అది రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుందనమాట. డైలీ ఒక టైంకి మాత్రం డైలీ ఆ రోడ్డు క్రాస్ చేసుకుంటూ అది దానికొక రాస్తా అనేదుంటుంది. ఒక వేలో వెళ్తూ ఉంటుందనమాట. సో, ఇదే ఆ ఎలిఫెంట్. దీన్ని ఎలిఫెంట్స్ అనం, మహారాజా అని పిలుస్తాం అనమాట మేమైతే. ఇంకా వింటర్స్‌లో అయితే నా ఫేవరెట్ ప్లేస్‌లో కూర్చొని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాననమాట వంటకి. ఇదే నా ఫేవరెట్ ప్లేస్. కొంచెం ఎండ కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నా మెమోరీస్ అనమాట. నా జ్ఞాపకాలు, ఆ ఇంటితో ఉండే నా జ్ఞాపకాలు, నేను వంట చేస్తూ ఉంటే వచ్చిన హనుమాన్‌జీ, ఎలిఫెంట్‌నయితే మేము పిలుస్తాం మహారాజ్ అని. ఈ హనుమాన్‌జీ వంట చేస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది. దాంతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ, అలా టైమ్ పాస్ చేస్తూ ఉంటా అనమాట. ఇంక మీ అందరికీ డార్జిలింగ్ టాయ్ ట్రైన్ చూపించాల్సిందే కదా! ఇది ఒక జ్ఞాపకం డార్జిలింగ్‌ది. ఈ టాయ్ ట్రైన్ మీ అందరి కోసం నేను తీసిన చిన్న క్లిప్పింగ్ అనమాట. ఈ టాయ్ ట్రైన్‌ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చూపించి ఇది హిమాలయన్ టాయ్ ట్రైన్. డార్జిలింగ్‌లో చాలా ఫేమస్. సో, అది గూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇది కూడా మీ అందరితో ఇది కూడా ఒక జ్ఞాపకమే. ఇది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే. మన కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్‌లో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము 5:00 అయితే బయలుదేరిపోయామనమాట. కార్‌లో వచ్చేసాం విశాఖపట్నంకి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మా డార్జిలింగ్ జ్ఞాపకాలనమాట. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.